కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. % అట్లా పెంచుకుంటూ ఈసారి మాత్రం 3 లక్షల కోట్లు చెప్పడానికి వినడానికి 3 లక్షల కోట్లు అని వింటుంటే చాలా బాగుంటుంది. కానీ ఎవరికి ఏం అందుతలేదంటే ఆ 3 లక్షల కోట్లు ఎటుపోతున్నట్టు. అదే ఎటుపోతున్నాయి అనేది కాంగ్రెస్ వాళ్ళని అడగండి. మీరు 3 లక్షల కోట్లు అంటున్నారు కదా, నిన్ననే మీ సీతక్క గారు చెప్పిండ్రు పెన్షన్లు కొత్త పెన్షన్లకు మేము ఇప్పుడు ఇయ్యలేము, ఇంకా మాకు 3 ఏండ్ల టైం ఉన్నది, పాత పెన్షన్ పద్ధతినే మేము కొనసాగిస్తాము అనేసి సీతక్క గారు చెప్పిండ్రు. పొన్నం ప్రభాకర్ గారు కూడా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యలేము, కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తామో ఇయ్యమో కూడా తెలియదు అనేసి ఆయననే అంటున్నారు. మరి దేనికోసం ఆ బడ్జెట్ను ప్రవేశపెడతారు, ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం ఏమన్నా బడ్జెట్ను ప్రవేశపెడతారు కావచ్చు కొత్తగా. అంటే దేనికోసం కేటాయించకుండా బడ్జెట్ అంతా ఎటుపోతుంది. మీరు ఎట్లా చేసిండ్రు మరి? అప్పుడు ఈయనకు అసలు ఏం అయితలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అని పదే పదే ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మేము చేసింది జనాలు 10 ఏళ్ళు చూసిండ్రు, కాంగ్రెస్ ఏం చేస్తున్నది 15 నెలలనే చూసిండ్రు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ రావాలనేసి పదే ప్రజలే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణలో నీళ్లు తీసుకొచ్చిండు, నిధులు తీసుకొచ్చిండు. ఈ నిధులను ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే కేటాయించి కృషి చేసి కష్టపడి పనిచేసిండు. ప్రతి ఒక్కటికి సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేసే విధంగా ఆయన పరిపాలించిండు. రేవంత్ రెడ్డి అనేటైనే వచ్చిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు. వచ్చినాకనే పంటలను ఎండబెట్టిండు, నీళ్లను మాయం చేసిండు, కరెంటుకు కటకట తీసుకొని వచ్చిండు, రైతుల ఆత్మహత్య దిశగా పరిగెత్తే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలా ఎవరు సంక్షేమ పథకాలతో సంబరపడుతున్నాడు? కేసీఆర్ అనేటోడు సంక్షేమ పథకాలతో సంబరపెడితే ఈయన సంక్షేమ పథకాలతో కోతబెట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పుల పాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఆయన కేవలం గవర్నర్ స్పీచ్ రోజు మాత్రమే వచ్చిండు. ఇప్పటి వరకు 50 లక్షల జీతం తీసుకున్నారు. ఆ ఒక్కరోజు వచ్చిండ్రు. మరి గిన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వచ్చి మాట్లాడచ్చు కదా. అదే కదా రేవంత్ రెడ్డి పదే అంటున్నారు, మీ అనుభవాన్ని మాకు పంచండి అని. ఎందుకు రావట్లేదు మరి? అనుభవాన్ని పంచితే స్వీకరించే స్టేజ్లో రేవంత్ రెడ్డి అనేటోడు లేడు. మీరు ముందే ఎట్లా అనుకుంటారండి? ఇప్పుడు శిశుపాలుడు అనేటోడు 100 తప్పులు చేయాలి, అప్పుడే కృష్ణుడు బయటికి వస్తాడు. ఇప్పుడు ఈయన 100 తప్పుల దగ్గరలో ఉన్నాడు, కృష్ణుడు బయటికి వస్తాడు, కేసీఆర్ గారు బయటికి వస్తారు, ప్రతి దాని మీద ఎత్తి చూపుతారు. సంవత్సరం అవుతుంది ఇదే మాట చెప్పి. సంవత్సరం కానివ్వండి, కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా, తెలంగాణ ప్రజలకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ప్రతి ఒక్కరికి జాతీయ పార్టీలు గనక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నీళ్లు బంద్ అయితే, రైతు బంధు బంద్ అయితే, కరెంటుకు కష్టాలు తీసుకొస్తారు అని చెప్పిండు. అదే జరుగుతున్నది. ఆయన మాట వినకపోవడం వల్ల ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ప్రజల మీద అసలే కోపం లేదు. మరి ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా అదే ప్రజలు పోయి ఆయనను కలుస్తూ ఒక్కొక్క ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రజల కోసం ఆయన వెళ్ళి మంది కలవడమే తప్పించి ఆయన వచ్చి ఎవరిని కలవరా? ఇదేనా? ఆయన ఎందుకు జనాలను కలవలేదు? ఆయన జనాలను కలవకపోతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఆయన ఊరు వాడ తిరగకపోతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇప్పటికిప్పుడు గా మూలకేమున్నదో అడుగుండ్రి కేసీఆర్ గారు చెప్తారు, గీ మూలకేమున్నదని అడుగుర్రి కేసీఆర్ చెప్తారు, ఆదిలాబాద్లో ఏ మూలకేమున్నదో అడుగుండ్రి కేసీఆర్ గారు చెప్తారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా అవగాహన ఉందా? ఇప్పుడున్న నాయకులకు, ఆ కాంగ్రెస్ నాయకులకు ఎవరైనా తెలివితేటలు ఉన్నాయా? సమవుజ్జి గల నాయకుడు ఎవరైనా ఉన్నారా కేసీఆర్కి తగ్గట్టు? ఎవ్వరికీ తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ తెలియని విషయాలు అవన్నీ. ఓన్లీ కేసీఆర్ గారికి తెలంగాణకు పేగు బంధం ఉన్నది, ప్రేమ బంధం ఉన్నది, అన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి కేసీఆర్ గారికి. పావని గారు, ఇప్పుడు అసలు అంటే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులకు అసలు ఏ అవగాహన లేదు, ఏ సబ్జెక్టు రాదు, అసలు వీళ్ళకి తెలివే లేదు అంటారు. అసలు మీ హయాంలా మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడాలా, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలా, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడాలా, ఇంకొకరు ఇద్దరు మాట్లాడుతుండే అంతే. మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. ఏమన్నా మాట్లాడుతుండేనా? ఒక్కసారి ఏమన్నా చేస్తుండేనా? ఒక్కసారి మీరు పోయి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మా గంగుల కమలాకర్ గారు కానివ్వండి,
జగదీష్ రెడ్డి గారిని కానివ్వండి, మా మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని మీరు అడిగి తెలుసుకోండి. ఏం పని చేసిండ్రు, ఏం పని చేయనిచ్చిండ్రు, ఏ విధంగా కేసీఆర్ గారు వాళ్ళ వెంబడి పడి విద్య కానివ్వండి, ఉద్యోగాలల్లో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి. ఒకప్పుడు గవర్నమెంట్ దవాఖానకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడు ఉండే. పోతే సర్కారు దవాఖానలకే పోతాం అనే స్థితిని తీసుకొచ్చిండు. పోతే గురుకుల పాఠశాలలనే చదువుకుంటాం అనే స్థితిని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. మంత్రులు పనిచేయకపోతేనా ఈ విధమైన స్థితి వచ్చింది? ఎక్కడండి అవన్నీ మీ కార్యకర్తల వాళ్ళ దాంట్లోనే పెట్టినట్ట కదా. ఇప్పటికి కూడా కిరాయిలు కూడా ఇస్తలేరంట. మా కార్యకర్తలు కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయట. అదే మా కార్యకర్తల దాంట్లో పెట్టినమా లేకపోతే కిరాయి రూములల్లో పెట్టినమా అది తర్వాత విషయం. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏదో అని ప్రవేశపెట్టిండ్రు కదా, మరి ఇప్పుడు కట్టమని చెప్పండి వాళ్ళను. ఒక గుడన్న కట్టమనండి, ఒక ప్రాజెక్ట్ అన్న కట్టమనండి, ఒక బడన్న కట్టమనండి. కేసీఆర్ గారు ఎట్లా నడిపించారు అనేది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. యా, ఆల్ రైట్. ఇప్పుడు బీసీకి సంబంధించి అయితే నిన్న బిల్ పాస్ అయింది, కేంద్రానికి పంపించిండ్రు. సో మళ్ళీ ఒక పెద్ద డిస్కషన్ అయితే నడిచింది. బీసీ నాయకులు, మీ నాయకులు అంటే తీన్మార్ మల్లన్న మీ నాయకుడు కాదనుకోండి, కానీ మీ నాయకుడు అవుతాడేమో అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే బీఆర్ఎస్లోకి రాబోతున్నారని. ఎందుకంటే మీ నాయకులను కలిసిండు కదా మొన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది తీన్మార్ మల్లన్నని అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మేము ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం మాకు లేదు బీఆర్ఎస్ పార్టీకి. ముఖ్యంగా తీన్మార్ మల్లయ్య లాంటి బ్రోకర్ గాళ్ళను ఆహ్వానించాల్సిన అవసరం అస్సలే లేదు. తీన్మార్ మల్లయ్య అనేటోడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా పార్టీల కండువాలను మార్చుకుంటూ తిరిగేటోడు అనేసి అందరికీ తెలుసు. తీన్మార్ మల్లయ్య మాటలు నమ్మే స్థితిలో కూడా ప్రజలు లేరు, బీసీ సమాజం కూడా లేదు. ఇప్పుడు ఆయన కోసము ఆయన ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఆయన కాంగలేంది నేనెందుకు ముఖ్యమంత్రిని కావద్దు అనేసి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఆయన కోసము, ఆయన స్వలాభం కోసం ఎత్తుకున్నాడు, సొంత లాభం కోసం ఎత్తుకున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏనాడన్నా తీన్మార్ మల్లయ్య అనేటైనే యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. ఏ బీసీ నాయకుడి గురించి అయినా, ఏ బీసీ నాయకురాలి గురించి అయినా గా నియోజకవర్గంలో బీసీ ఆమె పోటీ చేస్తుంది, బీసీ ఆయన పోటీ చేస్తుంది, ఓట్లేమని అడిగింది ఉన్నదా? ఎవరికన్నా సపోర్ట్ చేసింది ఉన్నదా? ఇప్పుడేదో బీసీని అదిని ఇదిని అనేసి పట్టుకొని కొత్త రాగం ఎత్తుతున్నాడు. ఆయన స్వలాభం కోసమే ఎత్తుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీలకు స్వాగతిస్తున్నాం అనేది ఫేకు. బీఆర్ఎస్ పార్టీలకు నువ్వు రావాలి అని మేము అడగలేదు. ఆయనే మా పార్టీలకు వచ్చినా మేము తీసుకోము. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకాలలో భాగంగానే తీన్మార్ మల్లయ్య అనేట ఆయన వెలిసిండు. ఆయన వెనకాలన్నది బీజేపీ, ఆయన వెనకాలన్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. కేసీఆర్కి తెలవకుండా, కేసీఆర్ పర్మిషన్ లేకుండా హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు కలిసి ఉంటుంచా తీన్మార్ మల్లన్నకి? అసలు పర్మిషన్ అంటే ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైనా ఛాంబర్కి వస్తానంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఛాంబర్ దగ్గర వచ్చిండ్రు కాబట్టి రమ్మని చెప్పొచ్చు, అంతే తప్ప ఏం లేదు. తిట్టకుండా తిట్టిన పార్టీ వ్యక్తులు ఎట్లా అంటే రాజకీయంలో అన్ని మర్చిపోతామా? రాజకీయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిట్టినోళ్ళే. ఇప్పుడు ఆయన హయాంలోనే ఆయన సీఎం గా మేము అస్సలు పోము అట్లా. మేము అలాంటి జాబితాలకు నేను మీకు చెప్తున్నా తిట్టని తిట్లు తిట్టించుకున్న నాయకులు వాళ్ళందరూ ఒకటైతారు తప్ప మేము అట్లా కాము. అది తీన్మార్ మల్లయ్యను మా పార్టీలోకి ఆహ్వానించలేదు. ఆయన ఏదో ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి బీసీల గురించి మాట్లాడుతా అంటే ఛాంబర్ దగ్గర దాకా వస్తే మాట్లాడడానికి కూర్చున్నారు. ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే కలవలేదు, బీజేపీ పార్టీ వాళ్ళని కలిసిండు, ఎంఐఎం పార్టీ వాళ్ళని కలిసిండు, అందరినీ కలిసిండు. నేను బీసీల కోసం పోరాడుతానా అనే ప్రొజెక్ట్ చేసుకోవడానికే కలుస్తున్నాడు తప్ప అదేం లేదు. ఢిల్లీలో ఆయన ఏదో ధర్నా చేయబోతున్నారట, దానికి ఆహ్వానించడానికని పోయిండట. ఎట్లా మీరు ధర్నాల మంచి చేస్తే ఎవరమైనా అది స్వాగతిస్తాం కదా, దేనికైనా. అంటే పార్టిసిపేట్ చేస్తారా తెలియదు. మా అధినాయకుడు ఇష్టం, అది మా అధినాయకుడి కార్యాచరణ. మా అధినాయకుడు ఏ విధంగా చెప్తే మేము అది విధంగా చేస్తాము. ఓకే, ఇప్పుడు బీసీకి సంబంధించిన నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు కాబట్టి కొన్ని ఇవి ఓకేనా? అధ్యక్ష, ఈ విధంగా లెక్కలను పరిశీలించినప్పుడు ఈ దేశంలో మరి రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళు మరో 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్. వాళ్ళు 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్.
బీసీలు 1000 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు సార్ ఆ వాడుకోవడంలో. అడ్వాన్స్ వాడుకున్నారు అని చెప్పిండు కదా అగ్రవర్ణాల వాళ్ళు. మరి ఆ అగ్రవర్ణాల పార్టీలనే ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరి కింద పనిచేస్తున్నాడు? రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్నాడు. ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ము ధైర్యం ఉంటే బీసీల కోసం ఒక పార్టీ పెట్టి ముందట నడవని చెప్పండి. ఇంకొకటి, ఆయన బీసీ అని చెప్పక ముందు బీజేపీ పార్టీలకు వేయండు, కాంగ్రెస్ పార్టీలకు వేయండు. ఆయన కోసము ఏదైనా దొక్కుతాడు, ఎక్కడికైనా పోతాడు, ఏదైనా మాట్లాడతాడు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఆయన ఏ రాగం ఎత్తుకున్నా కూడా ఆ రాగం ఫెయిల్ అయిపోతుంది. బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తుండు కదా. ఎక్కడ ఏకం చేస్తాడండి? ఎవరిని ఏకం చేసిండు? ఆయన ఏంది ఏకం చేసేది? మేమందరం ఏకంగానే ఉన్నాం, బీసీలందరం ఏకంగానే ఉన్నాము, రెడ్డిలతోటి సత్సంబంధాలతోటే ఉన్నాము, ఓసీలతోటి మంచిగానే ఉన్నాము, మైనారిటీలతోటి కూడా మంచిగానే ఉన్నాము, అందరం కలిసే ఉన్నాము. మా దళిత సోదరులతోటి కూడా కలిసే ఉన్నాము. నువ్వు విభజించు పాలించు అనే రాగాన్ని బంద్ చేయి ఫస్ట్. మా వర్గాల ముఖ్యమంత్రి లేడు, మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటిన మంత్రులు కాదు. ఈయన కావచ్చు కదా మరి ఇప్పుడు ఆయన వర్గాల నుంచి వెళ్ళి, మా వర్గాల నుంచి వెళ్ళి ఈయన కావచ్చు కదా సీఎంగా. చేస్తారా? అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేయమని చెప్పండి, రాజ్యాంగ ఫలాలు అందట్లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేయమని చెప్పండి. ఒక్కనాడన్నా గిన్ని రోజుల నుంచి వెళ్ళి సభ జరుగుతుంది, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? స్కూటీలు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? రైతు బంధు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? నీళ్లు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? కరువుతోటి కటకటలు ఆడుతున్న వాళ్ళ దాంట్లో బీసీ బిడ్డలు లేరా? పంటలు ఎండిపోతున్న దాంట్లో బీసీ బిడ్డలు లేరా? ఒక్క బీసీ బిడ్డ నన్న కలిసిండా? ఒక్క బీసీ రైతు నన్న కలిసిండా? ఒక్క బీసీ నిరుద్యోగి నన్న కలిసిండా? ఎవరికన్నా ప్రాబ్లం సాల్వ్ చేసిండా? ఆయన రాగం కోసం, ఆయన తాళం కోసం ఎత్తుకున్న రాగం మాత్రమే బీసీ రాగం, ఆయన స్వార్థం కోసమే. ఇది ఏం సక్సెస్ కాదంటారా? ఏం సాధించలేడు అని అంటారా? ఈవెన్ మీడియా దాని గురించి కూడా మాట్లాడింది. ఎన్నికల మీద జరగాలి, కానీ ఈ దేశంలో టాప్ న్యూస్ ఛానల్స్ సార్, టాప్ న్యూస్ ఛానల్స్ హిందీ ఛానల్ 40, ఇంగ్లీష్ ఛానల్ 47 సార్. ఈ 40 హిందీ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు డిబేట్ నడిపిస్తారు సార్ ఒక ఇష్యూ మీద. ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇష్యూ నడిపిస్తారు సార్, ఒక టాపిక్ తీసుకొని డిబేట్ పెడతారు అందరితోని. ఈ 40 హిందీ ఛానల్లో 47 ఇంగ్లీష్ ఛానల్. అవన్నీ ఎందుకు లేండి, ఆయన కోసం ఏదో ఒకటి మాట్లాడతాడు. ఛానళ్ళ గురించి మాట్లాడతాడు, జర్నలిజం గురించి మాట్లాడతాడు, రాజకీయం గురించి మాట్లాడతాడు, రేపు బీజేపీ గురించి మాట్లాడతాడు. బీజేపీ పార్టీలది చేరి రస్సీ బాంధితే మెడ కురేసుకుంటా అది ఇదని చెప్పినాయి, అవన్నీ మనం చూసినాం కదా. ఒక మనిషి అంటే ఒక వ్యవస్థ కోసమో ఒకరి కోసమో పనిచేస్తే అది నిజమా కాదా అనేది మాటలలోనే తెలిసిపోతుంది. ఆయన స్వార్థం కోసం పనిచేస్తున్నాడని మాకు అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీ నుంచి అయితే బహిష్కరించేసిండండి, కాంగ్రెస్ పార్టీలో లేడు. మరి కొత్త పార్టీ పెడతారా? పెట్టమనండి చూద్దాం ఎందరిని ఏకం చేస్తారు, ఎందరిని ముందటికి తీసుకుపోతారు, ఎన్ని కులాల మతాల మధ్యలో గొడవలు పెడతాడు చూద్దాం ఇంకా కూడా. సో ఈయన వస్తే మాత్రం కులాల మతాల మధ్య గొడవలే అంటారా? ఆల్రెడీ పెట్టింది కదా. నువ్వు ఒక వర్గంలో ఉండి ఇంకొక వర్గాన్ని అంటే కించపరుస్తూ మాట్లాడడం రాజకీయంగా అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఇప్పుడు మనం ఊర్లల్లా మనం అన్ని కులాల వర్గాలు కలిసే ఉంటారు. బీసీ కానీ రెడ్డి కానీ, బీసీ అని వస్తారు గౌడ, పద్మశాలి, యాదవ, రెడ్డిలు వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారు.